హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ బాస్మతి రైస్తో పులావ్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, ఆలు, క్యారెట్, బీన్స్. నా దగ్గర కొద్దిగానే ఉంది బీన్స్, కరివేపాకు, పుదీనా, కాజు, రా మసాలాస్ అన్నీ అండి. దీంట్లో కొంచెం ఆయిల్, కొంచెం గీ యాడ్ చేస్తాం మనము. ఒకసారి చూద్దాం మనము. మీరు కావాలంటే కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. నేను వచ్చేసి బాస్మతి రైస్ 2 గ్లాసెస్ ఆల్రెడీ నానబెట్టుకుంటే వాటర్ తక్కువ పడుతుంది మనకి. నూనె వేసాను, కొద్దిగా గీ వేస్తున్నాను. మీకు గీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు, పట్టా, సాజీరా, లాంగ్, ఇలాచి. నేను కొద్దిగా మసాలా వేస్తాను, ఎక్కువ మసాలా వేయను నేను. ఒక 4 to 5 కాజు, కరివేపాకు, పచ్చిమిర్చి మీకు ఎన్ని కావాలని వేసుకోండి. నేను కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాను, నేను కారం వేయను, వేసుకోవచ్చు మీరు. ఇందులో ఇప్పుడు ఆనియన్స్ అవుతూనే ఉంటాయి, సైమల్టేనియస్లీ నేను ఆలు కూడా వేస్తున్నాను. ఉడకడానికి టైం పడుతుంది కదా మనకి ఆలుగడ్డ, అందుకని వేసేస్తున్నాను. వెంటనే ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తున్నాను అండి. టమాటా వేస్తున్నాను. మీ దగ్గర ఉన్నాయనుకోండి ఇప్పుడే పొడుగు కట్ చేసుకోండి. నేను ఆల్రెడీ అలాగే కట్ చేసి ఫ్రీజర్లో పెట్టుకుంటాను, అందుకని ఆ షేప్లో ఉన్నాయి. మీరు పొడుగుగా కట్ చేసుకోండి. బటర్ వేస్తున్నాను. మీరు ఇంకా ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర. మనము సాల్ట్ వేస్తున్నాను, రుచికి తగ్గట్టు సాల్ట్. ఒక 5 minutes లీవ్ చేద్దాం. మగ్గింది. కింద ఏంటంటే పల్సగా ఉంది కాబట్టి ఆలుగడ్డలు కొంచెం అంటుకుంటున్నాయి తొందరగా. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము. కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తాను నేను, ఎందుకంటే బాగుంటుంది అనమాట ఇందులో. ఎప్పుడైనా ఇలా చేస్తాను నేను, పచ్చిమిరపకాయలు వేసి ఇలా మాత్రమే. అంటే వైట్ లో ఇవన్నీ వెజిటేబుల్స్ కనిపించాలనే ఫీలింగ్ లో చేసుకుంటాను. పుదీనా కడిగి పెట్టుకుని వేసుకుంటున్నాను ఇందులో. ఒక 2 minutes అంతా వాటర్ వేసేస్తాం. మనం సాల్ట్ కూడా వేసేసాం కదా, వాటర్ వేసేస్తే మగ్గుతుంది. ఆల్రెడీ నానబెట్టిన బాస్మతి రైసే కాబట్టి సరి వాటర్ వేస్తాను నేను. నానబెట్టకపోతే ఒక 1/2 గ్లాస్ ఎక్కువ చేసుకోండి. ఒక గ్లాస్కి 1 బాగా వేసుకోండి. నానబెడితే 1కి 1 వేసుకున్నా సరిపోతుంది మనకి. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ గ్లాస్ తోటి రైస్ చేసుకున్నాను నేను. ఈ గ్లాస్ తోటి వాటర్ వేస్తాయి. దేంతో ఉంటే దాంతో మెజర్మెంట్ చేసుకోండి. మీకు కొద్దిగా మెత్తగా కావాలని కూడా కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. పొడిగా రావాలంటే సరి యాడ్ చేసుకోండి. సరిపోతాయండి వాటర్. నేను తీసుకున్న రైస్కి క్వాంటిటీకి ఇవి సరిపోతాయి. కొంచెం మరగగానే రైస్ వేసేద్దాం మనం. వాటర్ బాయిలింగ్కి వచ్చాయి. మనం పుదీనా ఆల్రెడీ వేసేసాం కదా, కొత్తిమీర వేయలేదు నేను ఇందులో. వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు రైస్ నేను ఇలా పెట్టాను, ప్లేట్లో నానబెట్టాను. నేను ఇలా ఆల్రెడీ నానిన బియ్యాన్ని, బాస్మతి రైస్ని వాటర్లో వేసేస్తున్నాను. దీన్ని నేను సాంబార్తో సర్వ్ చేసుకుంటా అండి. ఏదైనా మసాలా గ్రేవీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు మనం, బాగుంటుంది. మసాలా మిర్చి, మసాలా టమాటో, మళ్ళీ వచ్చేసి మసాలా ఆలు, చికెన్, ఇలా మటన్, దేంతోనైనా తినొచ్చు మనం. ఎనీ ఐటమ్ తోటి కాంబినేషన్లో తినొచ్చు. బట్ నేను ఏంటంటే ఈరోజు వెజ్గానే ప్రిపేర్ చేస్తున్నాను. సో సాంబార్తో సర్వ్ చేస్తాను నేను ఈరోజు. పలుకుండకుండా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది. కొంచెం మెత్తగా ఉందనుకోండి, చాలా బాగుంటుంది కాంబినేషన్. సాంబార్లో కర్రీలలో కొంచెం తక్కువ పెట్టుకోండి సాల్ట్. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి నేను ఉడికిస్తానండి. అయ్యాక చూపిస్తాను. కొద్దిగా నేను ఇంట్లో చేసిన గరం మసాలా వేస్తానండి. అన్నీ వేసేసామండి. మూత పెట్టి మగ్గించడమే. అయిన తర్వాత చూపిస్తాను మీకు ఫైనల్గా.